హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హ్యూమన్స్ ఫ్యాషన్ కిచెన్. ఈరోజు వీడియోలో ఏంటంటే నేను ఒక గార్డెన్ మీట్కి వెళ్ళాను. ఇది సెకండ్ గార్డెన్ మీట్. మీరు ఫస్ట్ ఆల్రెడీ చూసే ఉంటారు. ఇది రూపా గారి గార్డెన్ అనమాట. అక్కడికి ఇన్వైట్ చేశారు. సో అక్కడ గార్డెన్ మీట్కి వెళ్ళామన్నమాట. గార్డెన్ మొత్తం వివరంగా చూపించలేకపోయాను, ఎందుకంటే వర్షం చాలా ఎక్కువగా పడింది. మధ్యలో కొంచెం టైం దొరికితే అక్కడ కొంచెం షూట్ చేశాను అంతే. వస్తుండగానే రెయిన్ పడుతూ ఉండే, అందుకని ఇంకా గార్డెన్లో ఎక్కువసేపు లేమన్నమాట. తర్వాత అందరూ ఇలా ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటున్నారు. తర్వాత అడ్మిన్స్ ఇంట్రడక్షన్ తెలిసిందే కదా మీకు. గార్డెన్ మీట్ అంటే సాప్లింగ్స్, సీడ్స్ అన్నీ ఒకరికొకరు పంచుకుంటూ ఉంటామన్నమాట. సో అదంతా కూడా జరుగుతూ ఉంటుంది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మా అడ్మిన్స్ అందరూ చాలా బాగా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్నీ చెప్పారనమాట. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. కూరగాయలు, పాలకూర అవన్నీ కూడా అన్ని పాడైపోయింది. నేను ఇంతకు ముందు 3 years బ్యాక్ మీ అందరితో కలిసానండి. మీ అందరికి గ్రూపులు కూడా చూసుకుంటారు. మమ్మల్ని ఎవరికి మెచ్చుకుంటే ఆయన స్పెషలైజేషన్ ఏంటంటే ఈజ్ కన్సల్టెంట్, ఓవర్సీస్ కన్సల్టెంట్. చెప్పండి సార్, మీరు చెప్పండి. I recruit students for MBBS for various countries అమ్మా. గత 20 years నుంచి నేను ఇదే బిల్డింగ్లో ఉన్నాను. ఫస్ట్లో కింద ఉండేవాళ్ళం. ఈ 5th floor మొత్తం తీసేసుకొని పైకి వచ్చాను. సో మీ నన్నైనా వదిలేస్తుంది కానీ చెట్లని కానీ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే మీకు ఎవరైనా అడ్వైస్ కావాల్సింటే యూ కెన్ రిఫర్. నాకు ఓన్లీ 1 son అమ్మా. దుబాయ్లో జాబ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి. టెర్రస్ గార్డెన్ అన్నది ఇప్పుడు కాదు కానీ చైల్డ్హుడ్ నుంచి గార్డెనింగ్ ఉందండి. అంటే చిన్నప్పటి నుంచి మనకి ఏంటంటే అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ కదా. సో మదర్ సైడ్ నుంచి కానీ ఇన్లా సైడ్ నుంచి కానీ నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి గార్డెనింగ్ అనవచ్చు. మేబీ 30-35 years. కాకపోతే ఇక్కడ చేయడం స్ట్రగుల్ ఎందుకంటే 5th floor కదా, అదొకటి. సెకండ్ది మళ్ళీ స్టెప్స్ తీసుకొని పైకి రావడం ఒకటి. సార్ వాళ్ళది ఆఫీస్ అవ్వటం ఒకటిను. నాకు ఎప్పుడు ఏ పని చేయాలో ఇంటరప్షన్ వచ్చేది వాళ్ళకి. సో దానివల్ల టైమింగ్స్ చూస్ చేసుకోవటం, దానివల్ల బాగా రిస్క్ అయింది నాకు. ఇంకొకటి బ్యాడ్ లక్ ఏంటంటే మోర్ దెన్ 1000 drums తీసేశారు వీళ్ళు. ఇది కానీ ఆ పక్కది కడుతూ కానీ వెనక రూమ్ ఉండేది. మా మదర్ సిక్ అయ్యారు ఆ టైంలో. అలా మొత్తం కలిపి ఇప్పుడున్నది ఒక 10% గార్డెనింగే ఉంది. చాలా కొన్ని ల్యాక్స్ పెట్టాను ఈ గార్డెనింగ్, ఎగ్జాటిక్ కానీ. అది మా మదర్ పోతే ఎంత ఫీల్ అయ్యానో నేను గార్డెన్ కూడా అంత ఏడ్చాను బాగా. నేను చేయలేం కదా, కొన్ని సిచ్యువేషన్స్ అట్లా వస్తాయి. నేను అదే అన్నాను, ఒక రిసార్ట్ లాగా నేను ఈ మీట్ పెట్టడానికి రీజన్ కూడా అదే. కొంచెం ఎంకరేజ్మెంట్ ఇంకా కొంచెం అయ్యి, అంటే అది డిస్ట్రాయ్ అయ్యాక అసలు ఇంతవరకు ఏమీ నేను చేయలేదండి గార్డెనింగ్ అన్నది. దాన్ని ఓన్లీ ఒక లైన్లో ఆర్డర్లో పెట్టామంతే. న్యూ ప్లాంట్ గ్యాదరింగ్, ఎగ్జాటిక్ బాగా ఇంట్రెస్ట్ నాకు. secretary for this building, madam. I gave permission to her. No problem. అదేం లేదండి, తన ఆశామాయికి ఏమి ఇవ్వలే, వదిలేస్తాన్న భయంతో ఇచ్చారు. అంటే దాంట్లో ఏవో ప్లేసెస్ ఉంటుంటాయి తనకి అడిషనల్ గా. అందుకని తనకి మట్టి అన్న ఇలాంటివి ఏవి ఇష్టం ఉండదు. యాక్చువల్లీ చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇలా ఉండాలి ఎప్పుడు చూడు, చెత్తగా ఇట్లా ఉండటం ఇష్టం ఉండదు. టైల్స్ వేసి ఓపెన్ ఉంచాలని ఉండేది. ఇక అడ్జస్ట్ అయిపోయారని చెప్పాలి. ఇంకొక విషయం నేను అదే చెప్పాను, దేంట్లో అడ్జస్ట్ అవ్వకపోయినా గార్డెనింగ్ లో అడ్జస్ట్ అవ్వమన్నారు. సురేంద్ర గారు ఇది గ్రేటెస్ట్ ఎంటర్ప్రీనర్. ఆయనకి కన్సల్టెన్సీ కాకుండా 1 minute
జూనియర్ కాలేజ్ నియర్ ఎక్కడ? చౌటుప్పల్. చౌటుప్పల్. వాల్యూస్ జూనియర్ కాలేజ్ చౌటుప్పల్. 10 acres సార్? 6 acres. 6 acres లో ఓపెన్ చేశారు రీసెంట్గా. బోలో ఇదే ప్లాంట్ తెలుసా ఎవరికి? మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పటికి. మధ్యలో ఉన్న వాళ్ళు గార్డెన్ మీట్ అరేంజ్ చేసిన కపుల్ అనమాట. ఇంకా సైడ్కి ఉన్న వాళ్ళు మా గ్రూప్ అడ్మిన్స్, హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్ మొత్తం చూసుకుంటారు. ఇంకా మా గార్డెనర్స్ కొందరు వాళ్ళకి కొన్ని మొక్కలు బహుమతిగా ఇచ్చారు. అదే ఉంది ఇక్కడ. చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. మొక్కలు ఇష్టం ఉన్న వాళ్ళకి మొక్కలు బహుమతిగా వస్తే అది కూడా అందరూ రేర్ వెరైటీసే తెస్తారు. ఎందుకంటే వాళ్ళ గార్డెనింగ్ ఉందంటేనే వాళ్ళ దగ్గర కొన్ని ఉంటాయి బేసిక్వి. సో ఎప్పుడు ఎక్కడ దొరకనివి కొన్ని తెస్తూ ఉంటారనమాట. ఇంకా ఇప్పుడు అడ్మిన్స్ అందరూ ఇంట్రడక్షన్ అండ్ స్పీచ్ ఉంటాయి. అందరికి వచ్చినాయి. నేను అపార్ట్మెంట్లో సొంత అపార్ట్మెంట్లో గార్డెనింగ్ స్టార్ట్ చేసి జనాలు వ్యతిరేకిస్తే అక్కడ అపార్ట్మెంట్లో జనాలు ఒక ఇలా కొనుక్కొని నేను ఫ్రమ్ దిల్సుఖ్ నగర్ టు బాజ్పల్లి షిఫ్ట్ అయ్యి ప్రెసెంట్ నా 3 floors లో గార్డెన్ దొరికిన చోటల్లా పెట్టేస్తాను. అన్ని పిచ్చిలు ఉన్నాయి. క్యాక్టస్, సక్యులెంట్స్, అడీనియమ్స్, వాటర్ లిల్లీస్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ ఆల్సో మాస్టర్ షెఫ్ తెలుగు సీజన్ 1 కంటెస్టెంట్ నేను. నైస్ టు సీ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నేను కరోనా అయిపోయాక నేను గార్డెనింగ్ స్టార్ట్ చేశాను. బట్ చిన్నప్పటి నుండి ఇష్టమే. బట్ ఇక్కడికి వచ్చాక హైదరాబాద్ సిటీకి వచ్చాక కొంచెం కష్టమైంది చేయడం. సో మెల్లమెల్లగా మా హస్బెండ్ని మా పిల్లల్ని మోటివేట్ చేస్తూ నేను గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉంది చేసుకుంటా అని చెప్పాను. నేను దిల్సుఖ్నగర్లో 2nd floorలో గార్డెనింగ్ చేసేదాన్ని. షాప్గా గార్డెన్లో సామాన్లని పైకి పట్టుకెళ్ళేదాన్ని. మా వారు ఎప్పుడు ఒకసారి కంటైనర్స్, ట్రస్ట్ అన్నీ స్టాండ్తో సహా ఒకసారి కొనిపెట్టేశారు. సో వాటిని మెల్లమెల్లగా అన్ని ఫిల్ చేస్తున్నాం. సో నేను ఇప్పుడు షిఫ్ట్ అయిపోయాను అనమాట. 3 years తర్వాత నేను వేరే ప్లేస్కి వెళ్ళాను. నేను షిఫ్ట్ అయ్యా. 4th floor అనమాట. 4th floorలో నా గార్డెన్ ఉంటాయి. 3rd floorలో క్యాక్టస్ ఇట్లాంటివన్నీ ఇండోర్ గమ్ అట్లా పెట్టుకున్నాను. కింద గ్రౌండ్ నాకు ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇష్టం బాగా. ఇప్పుడు నేను మందారం చాలా కలెక్ట్ చేశాను. ఇప్పుడు కొంచెం తగ్గించాను. నాకు స్పేస్ తక్కువైపోయింది. కాకపోతే అన్ని రకాలు ఉన్నాయి నా దగ్గర. చెంగు పూల్లో కూడా అన్ని వెరైటీస్ ఉన్నాయి. 100 వరహాల్లో 8 కలర్స్ ఉన్నాయి నాకు. మొత్తం నాగకుమారి ఇప్పుడు బాగా వేస్తున్నాను. ఒకప్పుడు నేను పెంచి అవన్నీ ఇప్పుడు వెళ్ళిపోయాను. కాకపోతే ఇష్టం కాబట్టి ఉన్నాయి. అక్కడక్కడక్కడక్కడ అడ్జస్ట్ చేసుకున్నాం. ప్లేస్ తక్కువ అయిందన్నమాట. సో గార్డెనింగ్ అనేది మన ఇష్టమే చేసుకున్నాము, కష్టంగా చేసుకుంటున్నాం. అనుకున్న పని. థ్యాంక్ యూ. మా మొత్తం గ్రూప్లో నర్సరీపురంలో ఉంటాను. అన్ని ఇష్టము. అయితే రీసెంట్గా 2-3 years నుంచి వెజిటేబుల్ గార్డెన్ చేస్తున్నాను. అంటే మెయిన్ రీజన్ అయితే ఈ లైన్ మొత్తం రాలేవు. ఇచ్చారా కష్టపడుతుంది. ఏం రావట్లేదు, కంటికి కూడా అంత క్లీన్ తప్ప ఏం లేదు అని అందరూ అంటుంటే సరే అని ఇది స్టార్ట్ చేశాను వెజిటేబుల్ గార్డెన్. అది కొంచెం కష్టమైన ట్రై చేస్తున్నాను. అన్ని రకాలు ఉన్నాయి నా దగ్గర. అది వాటర్ ప్లాంట్స్ కూడా చాలా ఇష్టం. హ్యాపీ గార్డెన్ యూట్యూబ్ ఛానల్ని వీడియో చేసుకుంటాను. దాంతోపాటుగా నాకు సొంత యూట్యూబ్ ఛానల్ ఉంది. అదేవిధంగా గార్డెన్ మీట్ ఇన్ఛార్జ్ ఉంది. సో ఇది నాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో హ్యాపీ గార్డెనర్స్. సో గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. అసలు మీ అందరినీ చూస్తుంటే అసలు అలసట అనేది తెలియదు. అంత వర్షంలో కూడా మాకు పైన ముత్యాలు పడుతున్నట్టు అనిపించింది. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మీరు అందరూ చాలా దూరం నుంచి వచ్చారు. నిజంగా మీరు అన్నట్టు గాడ్ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి అందరికీ. సో నా గార్డెనింగ్ గురించి చెప్పాలంటే నాకు 9 years 10 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది గార్డెనింగ్లో.
సో ఇనీషియల్గా నేను ఒక కౌన్సిలర్గా వర్క్ చేసేదాన్ని అబ్రాడ్ ఎడ్యుకేషన్ సంబంధించి. నేను అక్కడ వర్క్ చేసిన నా క్యాబిన్లో ఒక చిన్న మొక్క పెట్టుకునేదాన్ని అనమాట. సో అందరూ వద్దండి అనేవాళ్ళు, కానీ డోంట్ కేర్ అనమాట. మొక్కతో పాటే నేను ఉంటా అన్నారు. తర్వాత అలా చిన్నగా పెట్టుకుంటాను. తర్వాత మేము అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళం అనమాట, మా ఓన్ అపార్ట్మెంట్స్. సో నా ఇంట్రెస్ట్ చూసి నా పక్కన పెంట్ హౌస్ వాళ్ళు, అపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా గ్రో చేసుకునేవాళ్ళు. సో ముఖ్యంగా ఫస్ట్ నేను గ్రో చేసింది మందారం. మనకి ఎన్ని పువ్వులు ఉన్నా సరే మందారం ఇచ్చే లుక్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. సో మందారం పెంచేదాన్ని. తర్వాత గోరింటాకు మా అమ్మాయి పుట్టినాక గోరింటాకు కూడా తెచ్చుకున్నాను అనమాట. ఇప్పుడు మా అమ్మాయికి ఎంత వేసిందో సేమ్ అంతే వేసింది. సో అది కూడా నేను బాల్కనీలో కూడా గ్రో చేసేదాన్ని. వచ్చిన బాల్కనీలో గ్రో చేసిన గోరింటాకు కూడా మా అపార్ట్మెంట్ ఫ్లాట్స్లో అందరికీ కూడా ఆశ్చర్యం వచ్చిందంటే నేను ఇస్తానని ధీమాతో ఎవరు వెళ్ళి కోసుకునేవాళ్ళు కాదు, అంత అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు మేము ఇండివిజువల్ హౌస్లోకి 9 years అయింది మేము షిఫ్ట్ అయ్యి. సో ముందైతే పర్మిషన్ లేదు, బలవంతంగా తెప్పించుకోవాల్సి వచ్చింది. మా హస్బెండ్ ఎప్పుడు ఆఫీస్కి వెళ్తారా, ఎప్పుడు నర్సరీకి వెళ్ళి అన్నీ తెచ్చుకున్నామని సైలెంట్గా అందరూ మధ్య ఉంటాము. సో వాళ్ళు ఇంట్లో ఉన్నారనుకోండి, అబ్బా ఎప్పుడు వెళ్తారా బాబా. వాళ్ళు వెళ్ళడం ఏంటంటే మనకి లేని రెక్కలు వచ్చేస్తాయి మరి. సో అన్నీ తెచ్చుకొని తర్వాత మా హస్బెండ్తో ఏంటంటే ఇనిషియల్గా స్లాబ్ పాడైపోద్దేమో అది ఇది అని చెప్పి అంటే నేనేం చేశానంటే తెలివిగా వెజిటేబుల్ సీడ్స్ అనేవి నేను బయట కొనేదాన్ని ఇనిషియల్గా. సో కొన్నప్పుడు హార్వెస్ట్ అనేది ఆయనతో చేయించేదాన్ని. అంటే ఆ హార్వెస్ట్ ఆయన ఎప్పుడైతే కోసారో ఆయనకి ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది, బీరకాయ వేసేది ఆ సొర కూడా వేయాల్సింది కదా అలా ఇలా అని సో అలాగే తన ఇంట్రెస్ట్మెంట్ కూడా నిజానికి మన హస్బెండ్స్ పర్మిషన్ ఇవ్వలేదని అనుకుంటాం, కానీ అసలు ఆ ఇంటి మీద మనం అంతా పెట్టుకుంటామంటే వాళ్ళు అంటే ఇండైరెక్ట్ గా వాళ్ళు పర్మిషన్ ఇచ్చినట్టే అన్నమాట. సో అలా స్టార్ట్ అయింది. తర్వాత మనం ఎక్కువ యాక్టివేట్ అవుతాం అనేసి వాళ్ళు అందరూ జాగ్రత్త పడతారు అనమాట. ఇంకోటి మేడం పెట్టాలి సార్, వైఫ్ కి ఇంట్రెస్ట్ ఉంటే హస్బెండ్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది సార్ నుంచి కపుల్స్. ఇప్పుడు సాగర్ చెప్తే నాకు గుర్తొచ్చింది ఏంటంటే ఇవాళ యూనియన్ మీటింగ్ జరుగుతుంది మా హస్బెండ్ వాళ్ళది, ఆయన బ్యాంకింగ్ లో యూనియన్ లీడర్ అనమాట. నేను గార్డెనింగ్ స్టార్ట్ చేయడం వల్ల బ్యాంకింగ్ లో వాళ్ళ తెలిసిన పరిచయాల్లో వచ్చిన చేంజ్ ఏంటంటే ఒకేసి ఇవ్వడం మానేసి వాళ్ళందరూ ప్లాంట్స్ లోకి వచ్చారు. ఇక్కడ పొద్దునే ఫొటోస్ పెట్టారు, మొత్తం అన్ని కోలియాస్ ఇవన్నీ అగ్లోనిమా అన్ని ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం. అలాంటి మంచి పరిణామాలు వస్తున్నాయి. సో అలాగా నేను హెచ్జిలో ఫస్ట్ నాకు ఇంట్రడ్యూస్ చేసింది జ్యోతిరమ్మ అంటే నాకు ఫస్ట్ చెప్పారు. తర్వాత ఇందిరా మేడం, శ్రీధర్ గారు, తర్వాత దుర్గా శిరీష్ గారు నాకు చెప్పడం జరిగింది. అలాగా నేను HG1లోకి ఇంట్రడ్యూస్ అయ్యాను, అలా అడ్మిన్ అయ్యాను. సో ఇక్కడ ఏంటంటే హెచ్జిలోకి వచ్చినప్పుడు జీరో నేను, అంటే ఒక అడ్మిన్గా రోల్ తెలియకపోవడం అదేం లేదు. వీళ్ళందరూ కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు. ఈరోజు మీ అందరికీ సాగరికాలంగానే మనిషి తెలియదు, బట్ నేనైతే వాయిస్కి ఫేమస్ అయిందంటే వీళ్ళ యొక్క సపోర్టే. మాకు లేదు మేడం చెయ్యండి ఎందుకు రాదు మీకు అని చెప్పి సపోర్ట్ బాగా చేశారు. ఈరోజు నాకు ఒక మంచి క్రెడిట్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా అంటే హెచ్జినే కాదు వేరే గ్రూప్స్లోకి వెళ్ళినా కూడా నన్ను మీరు నాకు తెలుసండి అని అంటున్నారంటే బికాస్ ఆఫ్ హెచ్జి అడ్మిన్స్ అండి, వాళ్ళు చేసిన సపోర్టే మాట. మెంబర్స్ కూడా ఎక్కడికక్కడ రికగ్నైజ్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే నేను గార్డెనింగ్ విషయంలో ఇప్పుడు ఒక మొక్క పెంచాను. నాకు చిక్కుడుకాయ, టమాటా, వంకాయలు మన పూర్వంలో ఏముంటాయి, మా బెంగళూరు టమాటా తెలుసు, నాటు టమాటా తెలుసు, అంతే అందరినీ తెలియదు. ఇప్పుడు టమాటాలో కానీ చిక్కుడుకాయలో కానీ సార్ ఎన్నైనా నేను పట్టించుకొని చెప్పాల్సిందే ఈరోజు. యాక్చువల్గా నేను రైతు గ్రూప్లో ఉన్నప్పుడు నాకు సీడ్స్ కావాలని జస్ట్ ఒకే ఒక మెసేజ్, అప్పుడు ఎవరు కూడా నేను తెలియదు, బట్ ఆయన ఒక మెసేజ్ పెట్టి మేడం మీకు ఏంటేంటి కావాలి మీ మెసేజ్ నేను 1 week పెడితే తర్వాత ఆయన రెస్పాండ్ అయ్యాను పర్సనల్గా. అప్పుడు పంపించారండి. పోస్ట్ మ్యాన్ ఎప్పుడు రాడు, అటువంటి పోస్ట్ మ్యాన్ కొట్టేసి నా కోసం సరే నేనేమనుకుని ఎవరికో అనుకున్నాను, కానీ మాకు నీకే పోస్ట్ వచ్చిన పోస్ట్ అప్పుడు నాకు పంపిస్తారు టీ అప్పారా అని చెప్పేసి సార్ ఉంది. సరే ఓపెన్ చేస్తే ఒక సీడ్ ప్యాకెట్ కాదండి, అసలు ఎన్ని ప్యాకెట్స్ అప్పుడు తెలిసింది నాకు ఇన్ని వెరైటీస్ ఉంటాయా అని. సో ఆయన ఏమో చెప్పచ్చు అంటారు కానీ బట్ మనందరం చెప్పకుండా ఈవెన్ మనం చెప్పడం కూడా మన గార్డెన్ లో చూసిన ప్రతి
వెజిటేబుల్ చూసినప్పుడల్లా నాకు ఆయన గుర్తొస్తారు. నాకే కాదు మీ అందరికీ కూడాను ఆయన గుర్తొస్తారు. బీరకాయలు ఇన్ని వెరైటీస్, బెండకాయ ఇన్ని వెరైటీస్, చిక్కుడుకాయ ఇన్ని వెరైటీస్, ఈవెన్ ఫ్లవర్స్ కూడా ఇన్ని వెరైటీస్ అని చెప్పి ఉంటుందన్నమాట. సో ప్రతి గార్డెనర్కి కూడా ఇలా సపోర్ట్ చేయాలంటే సో అప్పారావు సార్ లాంటి వాళ్ళు ఉండాలి. అలాగే అప్పారావు సార్ ఇన్స్పైర్ అయ్యి చాలా మంది గార్డెనర్స్ కూడా చాలా షేర్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు మెంబర్ అనేది మీటింగ్ రాకపోయినా కూడా ఎగ్జాంపుల్ నాగకుమారి గారు ఆవిడ రాకపోయినా సరే మీనా రజవడ గారు కానీ దోమలు కూడా వారితో ఆవిడ పంపిస్తారు. అలాగే చాలా మంది గార్డెన్స్ పంపించే వాళ్ళు ఏమవుతుందంటే మనము ఈ మొక్క ఎవరు తీసుకెళ్తారు ఇంత దూరం అనుకునే వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు చాలా ఇన్స్పైర్ అవుతున్నారు. సో మనం వేసుకున్న డ్రెస్ ఎలా ఉంటుంది, మనం మోసుకొచ్చే బ్యాగ్లు ఏమి ఉంటుంది, ఎవరైనా మెట్రోలో చూసి కింద నుంచి పెళ్లి చేస్తున్నారు. మీ తయారయ్యే విధానం ఏంటి, మీరు మోసుకొని అదంతా ఏంటంటే బికాస్ ఆఫ్ లవ్. మనం ఎలా అయితే పెంచుతున్నామో మన తోటి గార్డెన్స్ కూడా అలాగే పెంచాలి అని అనుకుంటాం అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే మేము ఇలా కష్టపడి అది మొక్కలు తీసి వాటిని ప్యాక్ చేసి మీకు ఇవ్వడం ఒక ఎత్తు అయితే మీరు వాటిని పాటి దానికి వచ్చిన ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఏదైతే మీరు డిస్ప్లేలో ఫోటోలో గ్రూప్లో చేస్తారో అది ఇచ్చిన వారికి ఇంకా ఇన్స్పిరేషన్ వస్తుంది. మీ ఒక్కరికే కాదు ఇంకొక 10 మెంబర్స్ పంచాలి అనే ఇన్స్పిరేషన్ కూడా వాళ్ళకి వస్తుంది. కాబట్టి అది కూడా మీ బాధ్యత ఉంది. ఎవరెవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు డిస్ప్లే అనేది మల్సెన్షిప్గా ఇవ్వండి. సో దట్ ఇచ్చిన వాళ్ళకి ఇంకా మంచి బూస్టింగ్ ఉంటుంది అన్నమాట. సో ఇంకా వాటర్ లిలీస్ అయితే నేను మోర్ దెన్ 40 వెరైటీస్ గ్రో చేస్తాను. నాకు వాటర్స్ అంత ఇంట్రెస్ట్ ఉండదు, బట్ అది కూడా గ్రో చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మెంబర్స్ వాళ్ళు అనమాట నాకు కొత్తగా షేర్ చేసేవాళ్ళు. సో గ్రో చేశాను. ఇంకా వాటర్ లిలీస్ మీద కూడా చాలా మంచి ఇంట్రెస్ట్ అనేది ఉంది. సో మీరందరూ కూడా అట్లీస్ట్ ఒక వాటర్ లిల్లీ అన్నా గ్రో చేయండి. హనీ బీస్ కానీ ఏవైనా సరే చక్కగా వస్తాయని. సో ఇంతే నా ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ సో మచ్. మేడం నేను ఒక్కటి చెప్తాను మేడం. ఫ్రైడే క్విజ్ వస్తుంది కదా, క్విజ్ మాస్టర్ ఎవరు అనుకున్నారు? ఒక మెంబర్ కి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. ఒక్క మార్క్ అందరికి అనిపిస్తుంది నాది కరెక్ట్ అని చెప్పి. కానీ మనం సెలెక్ట్ చేసేది ఎట్లా అంటే సెకండ్స్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. ఈవెన్ ఆ సెకండ్స్ కూడా నాకు వచ్చింది, నాకు ఎందుకు ఇవ్వాలి, కాదు నాకు అప్పారావు సార్ దగ్గర నుంచి రావాలి, మాకు రాలా, మా హక్కు మాకు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి అరగంట సేపు తిన్నారు. దానికి మా ఎక్స్ప్లెనేషన్ కాకుండా వెంకటేశ్వరరావు గారిని కూడా లైన్లో తీసుకొని పెట్టి ఇంత చేయాల్సి వచ్చింది. జూనియర్ కాలేజ్కి 36 years సర్వ్ చేసి కోవిడ్ పీరియడ్లో బోర్ కొట్టి చాలా చిన్న గార్డెన్ అది. చాలా మందిని అడిగాను, కొంచెం ఎండ్ ఇవ్వరా, కొంచెం ఎండ్ ఇవ్వరా. మా ఎడ్మిన్స్ కూడా అడిగాను, ఎవ్వరూ ఎండ్ ఇవ్వలేదు. సరౌండెడ్ బై ఆల్ హైస్ రైస్, ఎండ లేదు కాబట్టి వెజిటబుల్స్ అనేవి ఐ కెనాట్ పర్చేస్. ఆయన కూడా ఇవాళ అందరికి ఇస్తున్నారు, నాకు కొంచెం ఎండ చాలు సార్, నాకు సీడ్స్ వద్దంటే ఇవ్వలేదు ఆయన. ఓకే, దట్స్ ఇట్. ఐ హ్యావ్ ఓన్లీ ఆర్నమెంటల్ అండ్ ఫోలియేజ్, గ్రీనరీ, కళ్ళకి గ్రీన్ గా ఉండటం చాలు, ఉంటే చాలు అనుకొని అవి పెంచండి. ఇట్స్ అ వెరీ స్మాల్ గార్డెన్, లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ ద రొటీన్. దట్స్ ఆల్. ఓకే, చాలా మంది విజేసారు, నేను చెప్పుకోలేదు. మా అడ్మిన్ కూడా ఇంట్రొడక్షన్ అయిపోయింది. వన్ థింగ్ స్పెషాలిటీ ఇన్ అవర్ అడ్మిన్ ఏంటంటే ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ గార్డెన్. నెంబర్ 1, ఎవ్రీబడి ఈజ్ గార్డెనింగ్ ఎక్స్పర్ట్. సెకండ్ థింగ్ అయితే నేను కొన్ని కష్టపడ్డాడు. ఈ మధ్య మనం ఏషియాటిక్ లిల్లీ తెప్పించామండి. ఎంతమందికి బల్బ్స్ వచ్చాయి? అందరికి వచ్చాయి. మ్యాక్సిమం బల్బ్స్ ఒక ప్లాంట్కి మ్యాక్సిమం బల్బ్స్ ఎవరికి వచ్చాయి? 5 ఆవిడ కూడా వచ్చాయి. దట్ క్రెడిట్ గోస్ టు ఇది ప్రొక్యూర్మెంట్ చేసిన క్రెడిట్ ఎవరికి? అప్పారావు గారు. సరే, 3 years బ్యాక్ వరకు మేము అన్ని తెప్పించాం. ఎవరు మేడం గారు తెప్పించాలి, మనం అంతా తెప్పించాలి గ్రాఫ్టర్స్ అన్ని. లాస్ట్ మీటింగ్లో కూడా చెప్పాను, 3 years బ్యాక్ గ్రాఫ్టర్స్ అన్ని తెప్పించింది. ఫస్ట్ హ్యాపీగా మొత్తం ఆంధ్రప్రదేశ్ మనము ప్లస్ గుంటూరు నుంచి ఒక తెప్పించాం. ఐ థింక్ 3000 అరౌండ్ సాప్లింగ్స్ తెప్పించాము. అరౌండ్ ఓన్లీ ఫర్ లోకల్ పీపుల్ 250 తెప్పించినప్పుడు ఏమైందంటే మా దగ్గరికి అంటే నా దగ్గర సెంట్రల్ డిస్ట్రిబ్యూషన్ నా దగ్గరికి వచ్చేప్పుడు 50-60 స్పాయిల్ అయిపోయాయి.
అవి తీసేసి మిగతా డిస్ట్రిబ్యూట్ చేశాను. అవుట్ ఆఫ్ 250 మెంబర్స్ 10 మెంబర్స్ కంప్లైంట్గా మాకు సగం పోయేది విరిగిపోయాయి. మిగతా వాళ్ళు చేయకుండా ఆల్ మెంబర్స్ ఆల్ 250 మెంబర్స్ మొత్తం మనీ రిఫండ్ చేయాలి 25,000 రూపీస్. దట్ ఈస్ ద క్రెడిబిలిటీ ఆఫ్ హ్యాపీ గార్డెన్. ఇప్పుడు మీరు తీసుకున్న ఇది ఏషియాటిక్ లిల్లీ కూడా 20 కంప్లైంట్స్ వచ్చి మా బల్బ్ పాడైపోయింది. ఆల్ త్రూ ఆంధ్రప్రదేశ్లో 20 రిప్లేస్ చేశారు. ఇలాంటి రిప్లేస్మెంట్ ఇలాంటి లేకపోతే మనీ రిఫండ్ చేసే కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప మేము ఏ వెంచర్ తీసుకోవాలి. అర్థమైందా మీకు? ఎందుకంటే మా గొప్ప కాదు. నో గార్డెనర్ షుడ్ ఫీల్ దట్ అదే మా తప్ప మాకు తిరిగిపోయింది వచ్చిందా, మనసులో తెచ్చుకోవాలా, గ్రూప్లో తెచ్చుకోవాలా, గ్రూప్ని మళ్ళీ లాక్ చేయాలా, గ్రూప్ని బ్లాక్ చేయాలి, ఇవన్నీ మాకు వద్దు. మేడం గారు నాకు ఎప్పుడు పరిచయం అంటే ఫస్ట్ గార్డెన్ మీట్ ఇన్ హైదరాబాద్. నో గ్రూప్ మీట్స్. ఒక నిమిషం సార్, నేను కూడా ఉన్నాను ఆ మీట్లో. ఫస్ట్ గార్డెన్ మీట్ హైదరాబాద్ లో ఏ గ్రూప్ అయినా కానీ ఫస్ట్ గార్డెన్ మీట్ లో మేడం గారు, ధనలక్ష్మి గారు, మాధవి మోహన్ గారు కలుసుకున్నారు. అది 2019 లో అయిందండి. కాంతి కిరణ్ కొడాలి ఎంతమంది తెలుసో తెలీదు. మీకు ఎక్సలెంట్ గార్డెన్ ఉంది. అక్కడ ఆవిడ గార్డెన్ మీట్ చేస్తే అప్పుడు గార్డెన్ అప్పటికి గార్డెనింగ్ గ్రూపులు కూడా లేవు హైదరాబాద్. నో వాట్సాప్ గార్డెనింగ్ గ్రూప్. అర్థమైందా? అప్పుడు మేము కలుసుకున్నాం. అది మా పరిచయం. ఫ్రీక్వెంట్ గా కలుస్తుంటారు, టచ్లో ఉంటారు. ఎప్పటి నుంచి 2 ఏళ్ళ నుంచి గార్డెన్ మీట్ పెట్టుకుందాం మా ఇంట్లో ఉంటాం. వాళ్ళ మదర్కో ఫాదర్కో ఏదో కొంచెం సీరియస్ అవ్వటం, ఇవి డిసప్పాయింట్ అవ్వటం, ఫైనల్గా మీకు బెట్టి. సెకండ్ నా జీవిత యాత్ర చెప్తున్నా. 2019 నుంచి నేను తీసుకొస్తున్నాను అండి. అప్పుడు ఒక్క రైతు మిత్ర గార్డెన్ గ్రూప్ అనే వాట్సాప్ గ్రూపు, తెలుగుంటి మిద్దపంట అనే మిద్దపంట ఫేస్బుక్ గ్రూపు, ఈ రెండే ఉండేవి. ఈ గార్డెనర్స్ కానీ ఎవరు కానీ గార్డెనర్ గ్రూపులు కానీ ఇవన్నీ ఏమీ లేవు. 2019లో నేను కనీసం ఒక 10 వెరైటీ డెవలప్ చేసి యూఎస్ నుంచి టమోటాలు కానీ వంకాయలు కానీ వేరేవి ఎల్లా పంచాలో తెలియదు. ఒకసారి మొత్తం ఇదంతా అయిపోయినాయి. చెర్రీ టమోటాలు అంటే నేను ఇంట్రడ్యూస్ చేసింది 90% నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. అప్పటి వరకు చెర్రీ టమోటాలు తెలియదు. 1000 రూపీస్ కిలో ఇది మార్కెట్, సూపర్ మార్కెట్ ఆ రోజుల్లో చెర్రీ టమోటా. అట్లానే ఎల్లో పేరు టమోటా 1600 రూపీస్ ఇన్ సూపర్. అవి నేను అప్పుడు వెతికి రైతు మిత్ర అని అక్కడ షాప్ ఉంది అని పట్టుకుని తర్వాత ఫేస్బుక్లో పెడితే నన్ను చాలామంది కాంటాక్ట్ చేశారు. ఒకే ఇయర్లో 2019లో 2000 మందికి సీట్స్ పంచాను బై పోస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈ గ్రూపులు, ఈ హాహాకారాలు, హీహాకారాలు ఇవన్నీ అప్పుడు లేవు. ఇవన్నీ మెల్లమెల్లగా 2021 అట్లా వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటికి నేను సీట్లు పంపుతూనే ఉంటాను. చాలా మంది అడుగుతుంటారు, మేము పలానా ప్రాంతం వాళ్ళమండి, లేకపోతే పలానా గ్రూప్ వాళ్ళండి, లేకపోతే ఇది అంటారు. గ్రూపు అనవసరం, నాకు మతం అనవసరం, కులం అనవసరం, ప్రాంతం అనవసరం. ఆల్ ఇండియాలో ఇంతవరకు మొన్న జూన్ 30th వరకు 25,000 మందికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ సీట్స్ పంపాను. అని నేను గొప్పలు చెప్పుకోవటం లేదు. ఇది 25,000 మంది చెప్తాను. నేను సీట్స్ పంచి గొప్పలు చెప్పుకోవటం అవసరం నాకు లేదు. నేను సీట్స్ పంచి నేను గొప్పలు చెప్పుకోవటం అంటే నేను వేరే విధంగా చెప్పుకున్నట్టు పేపర్లో వేయించుకుంటున్నాను డబ్బులు ఇచ్చి. కానీ నేను గొప్పలు చెప్పుకోను, నాకు అనవసరం. అందరికీ తెలుసు ఇక్కడ అందరికీ. అందుకని నేను అప్పారావు అని కూడా అనొద్దంటాము. మా గ్రూప్లో అప్పారావు అని పేరే కాదు. ఎప్పుడైనా చూడండి, మేము వస్తుందా మెచ్చుకొని మేము అడ్మిన్ ఎవరిని మెచ్చుకోకూడదు. ఎందుకంటే మేము మెంబర్స్ మాకు సపోర్ట్, మెంబర్సే మా ఎసెట్స్, మెంబర్సే మా వాలంటీర్స్, మెంబర్సే మా స్టాఫ్స్. నేను నమ్ముకుంటాం. గ్రూప్స్ ఆర్ రన్ బై మెంబర్స్, నాట్ బై ది అడ్మిన్స్. మీరు గ్రూప్ రన్ చేస్తున్నారు, మీరు లేకపోతే గ్రూప్స్ ఎక్కడ పోతాయండి? మేము అందరు తప్పట్లు పెట్టుకుంటూ కూర్చోవాలి, అంతేనా? ఒకరికొకరు మెచ్చుకుంటూ ఒకరికొకరు పులారాలు తీసుకుంటూ కూర్చోవాలి. గ్రూప్స్ ఆర్ రన్ బై మెంబర్స్. సెకండ్ థింగ్, అవర్ హ్యాపీ గార్డెనర్స్ వాంట్ ఓన్లీ మెంబర్స్, నాట్ నెంబర్స్. మేము 2500 యూనిట్లో స్టాప్ చేసాము. కనీసం 200 మంది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. మా ఇన్ఛార్జీలు ఉన్నారు, వాళ్ళందరూ జాయిన్ చేసేవాళ్ళు. మేము జాయిన్ చేసుకోము. వై? ఎందుకు చెప్పండి, అడగండి. వీ వాంట్ టు సర్వ్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ అవర్ గ్రూప్. సీట్స్ కానీ, ప్లాన్స్ కానీ, అడ్వైస్ కానీ, ఏదైనా కానీ. సో ఇంతవరకు మేము 2500 మెంబర్స్ అందరికీ సీట్స్ కానీ, ప్లాన్స్ కానీ, బల్బ్స్ కానీ డెవలప్ చేశాం. నెంబర్ 1. నెంబర్ 2, మా అనుబంధ గ్రూప్స్ ఉన్నాయి కొన్ని ఆంధ్రాలో. రైట్ ఫ్రమ్ భీమవరం, కాకినాడ, రాజమండ్రి, ఇంకేమో చెప్పండి సార్ మీరు అనేది, గుడివాడ, మచిలీపట్నం, అనకాపల్లి, అన్ని గ్రూపులు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే మాకు అఫిలియేటెడ్ గ్రూప్స్. వాళ్ళకు కూడా హ్యాపీ గార్డెన్ గ్రూప్ నుంచి సీట్స్ పంపిస్తాం. ఈ ఇయర్ ఏం చేసామంటే వాళ్ళకి అట్లీస్ట్ 20 వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్ సాప్లింగ్స్, 20 వెరైటీస్ ఇంక్లూడింగ్ ఇది జినియా, గినియా, మీరు చెప్పండి సార్, డాలియా, గిలియా, అన్ని సప్లై చేయించాము. విత్ కండిషన్ దట్ ఒక్క మొక్క పోయినా రిప్లేస్మెంట్ రావాలి. అందరికీ రిప్లేస్మెంట్ అయింది. దట్ ఈజ్ అవర్ పాలసీ. మాకే కాదు, మనం
సరే ఇప్పుడు మేడం అడిగారు హైదరాబాద్ ఎందుకు తెప్పించట్లేదు, తెప్పిద్దాం అనుకున్నాం. వ్యాపార శాప్లింగ్స్ ఫెయిల్ అయ్యాం. ఏం తెప్పియాలి, ఇంకా బల్బ్స్ తెప్పించాం. చామంతి తెప్పించమని చాలా మంది అన్నారు. సరే కొంతమంది ఫోన్ చేసి లేదండి ఎవరో పోలాండ్ నుంచి తెప్పిస్తారంటే అందుకని అక్కడ తీసుకొస్తామంటే మరీ మంచిగా తీసుకోమని చెప్పి ఆపేశాం. ఆంధ్ర వాళ్ళు అన్నారు మాకు పోలాండ్ వద్దు, హాలాండ్ వద్దు, మాకు ఎక్కడి నుంచి అయినా తెప్పించండి మహానుభావ అంటే వాళ్ళు మొత్తం ఆంధ్రాలో కనీసం ఎన్ని సార్ ఒక 50,000 1 lakh సాప్లింగ్స్ ఆంధ్ర అంతా 1 month బ్యాక్ వెళ్ళాయి. ఇప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ 20 varieties ఎంత కాస్ట్ ఎంత అడగండి. 120 rupees for 30 saplings, including green chamanti. హైదరాబాద్ వాళ్ళకి ఎందుకంటే అందరికి చామంతులు ఉన్నాయి, అందరికి కటింగ్స్ ఉన్నాయి. ప్లస్ అది తెప్పిస్తే ఏంటంటే రిప్లేస్మెంట్ వస్తాయి, కానీ అది పంచడం అనేది కష్టమైన పని. ఎస్, నెక్స్ట్ ఇయర్ యూ విల్ గెట్ 60 varieties ఆఫ్ మైండ్ బ్లోయింగ్ వెరైటీస్ ఆఫ్ చామంతి వెరైటీస్. ఇంకో సంగతి టైం అయిపోతుంది, జస్ట్ 5 minutes. స్ట్రాబెర్రీ గురించి చెప్తాను. స్ట్రాబెర్రీ నేను 20 years నుంచి పెంచుతున్నాను. మా ఇంటికి 3 years బ్యాక్ వరకు ఎవరు వచ్చినా కానీ రిటర్న్ గిఫ్ట్ స్ట్రాబెర్రీ ఉండేది, ల్యాండ్ కంపల్సరీ. నేను వేరే గ్రూప్లో ఉన్నప్పుడు 2001లో ఐ వాజ్ రిక్వెస్టెడ్ స్ట్రాబెర్రీ ఒక్క నిమిషం కేర్ఫుల్గా వినాలి. స్ట్రాబెర్రీ తెప్పి వెళ్ళండి అంటే ఐ వెంట్ టు మహాబలేశ్వరుడు. నా మహాబలేశ్వరుడు సప్లై అని తెలుసు. బొంబేలో నేను 8 years పనిచేసినప్పుడు ఫ్రీక్వెంట్గా వెళ్తున్నాను. సెలెక్టెడ్ 1 variety. హైదరాబాద్ వాళ్ళకి మొత్తం 5,000 సాప్లింగ్ తెప్పించి పీక్ కరోనాలు ఎవరైనా ఉన్నారో తెలియదు, ఎవరు తీసుకుంటారు, ఎవరు లేనట్టు ఉన్నారు. కమలా గారు కూడా లేరు. మొత్తం అందరికి సప్లై చేసాం. నేను ఆ గ్రూప్లో కాంటెస్ట్ పెట్టాను. డిసెంబర్ నెలలో పెట్టి ఒక స్ట్రాబెర్రీ ప్లాంట్కి మ్యాక్సిమం ఎన్ని ఫ్రూట్స్ వస్తే ఎవరికి వస్తే వాళ్ళకి మంచి సర్ప్రైజ్ గిఫ్ట్. ఇట్లా ఏమంటారు మా శివరాం గారు పెట్టే సర్ప్రైజ్ గిఫ్ట్ అన్న. ఫస్ట్ 10 members అన్న. జడ్జెస్ ఆర్ డాక్టర్ ఏబీ రావు, డాక్టర్ పద్మయ్య, వెరీ ఫేమస్. డాక్టర్ పద్మయ్య మీకు తెలిసిండొచ్చు, ఒకసారి స్పీచ్ కూడా ఇచ్చారు. ఈజ్ అన్ అథారిటీ ఇన్ వాట్ కాల్ డ్రాగన్ ఫ్రూట్. ఆయన వచ్చారు. దే సెలెక్టెడ్ 10 members. ఫస్ట్ వచ్చిన ఒక లేడీకి ఒక ప్లాంట్కి 28 fruits వచ్చాయి. 10th లేడీకి 22 fruits వచ్చాయి. ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి మీకు? ఎన్ని చెప్పండి నాకు. 4 2 3 1 మీరు సార్ 2 ఎన్ని వచ్చాయి? ఎన్నంటే మీకు పోతుంది ఒక ప్లాంట్కి సెకండ్ థింగ్ ఎందుకు ఐ హావ్ సెలెక్టెడ్, మీకు టైం ఉంటే చెప్తాను నేను. ఐ హావ్ సెలెక్టెడ్ 1 variety అవుట్ ఆఫ్ 10 varieties. దట్ ఈస్ వింటర్ టాప్. అది మంచిగా పని ఎక్కువ వస్తుంది. తర్వాత మా హ్యాపీ గార్డెన్ గ్రూప్ మా అడ్మిట్ తెప్పమంటే జస్ట్ 2 years బ్యాక్ తెప్పించాము. హైదరాబాద్లో అందరికి పంచాము. మా సప్లయర్ ఏంటంటే బికాజ్ మై క్రెడిబిలిటీ అండ్ గ్రూప్ క్రెడిబిలిటీ దే విల్ నాట్ టేక్ అడ్వాన్స్. నెంబర్ 1 మొత్తం శాప్లింగ్స్ వచ్చాక ఇక్కడ అది కూడా శాప్లింగ్స్ ఎప్పుడు వాళ్ళు ప్యాక్ చేస్తారంటే సాటర్డే నైట్ ప్యాక్ చేస్తారు. చేశాక సండే మార్నింగ్ శతాబ్ది అని ఉంది అక్కడ పూనా నుంచి వేస్తే సండే ఆఫ్టర్నూన్ 1 o'clock మాకు వస్తుంది. బై సండే 8 o'clock ఆల్ మెంబర్స్ ఇంట్లో వితిన్ 24 hours. ప్లస్ అవర్ సప్లై విల్ గైడెన్స్ ఎలా పట్టుకోవాలి, ఎప్పుడు పట్టుకోవాలి, ఏ క్లైమేట్. వాడు ఎప్పుడు పడితే అప్పుడు పంపించాడు. వాడు సడన్గా అప్పరాజీ అది విచారం అంటాడు. ఎందుకంటే అక్కడ క్లైమేట్ ఇక్కడ క్లైమేట్ మ్యాచ్ చేసుకుంటాడు. అంతే తప్ప చెప్పేసి ఇప్పుడు 20 మొక్కలు తెచ్చుకుంటే 2, ఆంధ్రాలో అయితే 7, 20 మొక్కలు తీసుకుంటే 1 మొక్క బతుకుతుందండి. దానికి 2 వస్తున్నాయి. ఎందుకంటే 200-500 ఖర్చు పెడతారు మీరు. శుభ్రంగా 500 పెడితే కిలో స్ట్రాబెర్రీలు వస్తాయి. అవే పెట్టేసి పిక్కిల కోసమే కదా పిక్కిలు పెట్టేసి మొక్కలు ఇచ్చేసి చెప్పారు. అదే అయింది. అప్పుడు కూడా ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఎందుకంటే అప్పుడు కూడా మ్యాక్సిమం 10 days వచ్చాయి. తర్వాత ఇప్పుడు ఏమైందంటే ఆ యొక్క ఇప్పుడు కూడా వస్తుంది. తర్వాత 2 years బ్యాక్ తెప్పించామండి మేము. అంతా అయిపోయింది మొత్తం బాగా 99% సక్సెస్ రేట్. ఇంకో సంగతి చెప్తున్నా, ఏ శాప్లింగ్స్ ఏ బల్బ్స్ తెప్పించినా ఫస్ట్ మేము 10 members తెప్పిస్తాం. 9 members ఇన్ఫాక్ట్ మా అడ్మిన్ మేము వేస్తాం. వేసి ఎన్ని బతికయ్యా, దాని పర్సంటేజ్ ఎంత, దానికి ఎంత, దాని ఫ్రూటింగ్ ఎంత చూసి అప్పుడు తెప్పిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ గ్లాడియోలస్ కానీ లేకపోతే ఇంకేంటండి మనం తెప్పించాం ఈ మధ్య పిచ్చి. అది మీ ఇంట్లో లేకపోతే చచ్చిపోవాలి, మేము ఇంట్లో లేకపోతే బతికిపోవాలి. ఏంటండి ఆ ప్లాంట్ ఏంటి? లిసియాంథస్ 60 సాప్లింగ్స్ తెప్పించి అందరం వేసాం పూనా నుంచి. ఎన్ని బతికాయండి? 2 మాధవి మోహన్ గారు పెట్టారు. మీ 4 బతా 5 ఇంకా స్టాప్ చేశారు. నేను ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలంగాణలో ఫస్ట్
లిసియాంథస్ ప్లాంట్ అనేది ఫ్లవర్స్ పెట్టింది నేనే, మీరు చూసుకుంటారు. 8 కలర్స్ అవన్నీ అవి గిఫ్ట్గా ఇచ్చారు. కాబట్టి మనం తొందరపడి స్ట్రాబెర్రీ కానీ తర్వాత యాక్టర్ సాప్లైన్స్ కానీ మనం ఎంత తొందరపడితే తొందరగా పీకేసి ఇమ్మెచ్యూర్ ప్లాంట్స్ సప్లై చేస్తాం. మనం అదే పర్వతంగా వేసుకుంటాం, బతకము, గట్టిగా మాట్లాడలేము, తిట్టలేము, మనం తిట్టుకోలేము, ఇంకోళ్ళని తిట్టలేము, ఇంట్లో వాళ్ళని తిట్టలేము, మనం ఏడుస్తూ కూర్చోవాలి. అందుకనే సాప్లింగ్స్ ఆపేసాము. సెలెక్టెడ్ సాప్లింగ్స్ మేము మొన్న ఎందుకు ఆంధ్రలో జినియా తెప్పించిన ప్రతి మొక్క 1 month బ్యాక్ తెప్పించాము. అన్ని ఫ్లవర్స్ వచ్చాయి, చూస్తే కళ్ళు తిరిగిపోతుంది. రాజమండ్రి వాళ్ళు చూస్తే హైదరాబాద్ వాళ్ళు ఎవరు పనికిరారు ఇక్కడ ఫ్లవర్స్. ఏంటి దాలియా, జినియా చాలా వెరైటీ, 15 వెరైటీస్ అంటే తెప్పించాము. త్రో అవే ప్రైసెస్. మీ నెంబర్ ఇంకోటి చిన్నగా ఉంటుంది, పేరేంటి? కలంచి అది ఆల్రెడీ ఫ్లవరింగ్ వచ్చేసేవారు. డబల్ కలర్ ఎంతో తెలుసా ప్లాంట్? ఇక్కడ తెప్పియచ్చు కదా సార్. ప్లాంట్ 12 రూపీస్. ఇక్కడ తెప్పియలేదు సార్. చెక్ చేసి తర్వాత మంచిగా ఉంటేనే పంపిస్తాం. వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు హైదరాబాద్ లో గోల్డ్ రెవెన్యూస్ ఉన్నాయండి. మీకు సికింద్రాబాద్ లో క్లాక్ టవర్ దగ్గరికి వెళ్ళండి, ఈవినింగ్ 5 to 8 50 రకాల చామంతులు ఒక్కొక్కటి 2 రూపాయలు. చూసుకోండి, గ్యారంటీ. అది కడియం నుంచి తెచ్చాముతాడు కదా. మీకు గోల్డ్ రెవెన్యూస్ అండి. స్ట్రాబెర్రీ మర్చిపోండి. స్ట్రాబెర్రీ మేము తెప్పించినప్పుడు ఏమైందంటే మా హస్బెండ్స్ అందరూ అన్నారు ఎంత పెడతాం రేట్ అంటే మాకు 9 రూపీస్ పడింది. లోడ్ ఇంటికి వచ్చేసాడు 9 రూపీస్. ఎంత పెడతామంటే మీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు వెళ్తే కదా 12 రూపీస్ పెట్టమన్నారు. సరే 12 రూపీస్ పెడితే నాకు 1 రూపీ. వినండి కేర్ఫుల్గా జ్యోతి గారు, 1 రూపీ మిగిలిపోయింది. ఆ 1 రూపీకి ప్రతి ఒక్కరికి స్వీట్ సెన్సేషన్ ఇచ్చి ఉంటుంది. ఒకటి స్ట్రాబెర్రీ ప్లాంట్ తెచ్చి ఫ్రీగా ఇచ్చింది. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ హ్యాపీగా. ఫస్ట్ వీ హ్యావ్ టు సాటిస్ఫై. ఏ ఒక్క మెంబర్ కూడా ఎయిదర్ విత్తనాలు కానీ బల్క్ కానీ ప్లాంట్స్ కానీ డిస్సాటిస్ఫై అవ్వకూడదు. అయితే ఆ విత్తనాలు కూడా ఎంతో వాల్యూ అంటే మొత్తం జెర్మినేషన్ టెస్ట్ చేసిస్తాం మీకు 100% సక్సెస్ రేట్. అయితే ఈ మధ్య ఏమైందంటే అందరూ పువ్వుల మీద పడ్డారు. పువ్వులు ఎవరికి తిండి చెప్తున్నారో లేదు తెలియదు. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. ఎవరికైనా కావాలంటే అడ్మిన్స్ అందరిది ఇంకా అప్పారావు సార్ స్పీచ్ ముఖ్యంగా ఏవి కట్ చేయాలనిపించలేదు. అందుకనే వీడియో ఇంత లెంతీగా అయింది. ఎందుకంటే అవన్నీ కూడా మనకి ఎక్స్పీరియన్సెస్ లాగా యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ వాళ్ళు చెప్పే ప్రతి మాట కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతుందనేసి ఏది కట్ చేయకుండా పెట్టానన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే ఇంకా తెలిసిందే కదా మీకు, సీడ్స్, సాప్లింగ్స్ అన్నీ నేను కూడా తీసుకెళ్ళాను. చెట్టు చిక్కుడు, 365 చిక్కుడు, వామాకు, ఇంకా వంకాయ నారు తీసుకెళ్ళాను. ఆరెంజ్ కాస్మోస్ సీడ్స్ తీసుకెళ్ళాను. ఇంకా ఆరెంజ్ నిత్యమల్లి ఉంటాయి కదా, ఆ సీడ్స్ తీసుకెళ్ళాను. ప్రతిదీ కూడా 10 మెంబర్స్ ఏవో వచ్చేలాగానే తీసుకెళ్ళాను అనమాట. ఒక వంకాయ నారు ఒక్కటి కొంచెం తక్కువగా వచ్చింది. మిగతా అన్నీ కూడా 10 మెంబర్స్ ఏవోనే వచ్చేలాగా తీసుకెళ్ళాను. హ్యాపీ గార్డెనర్స్ అడ్మిన్స్ టీమ్ నుండి మొత్తం అందరు మెంబర్స్ కి రేర్ వెరైటీ సీడ్స్ ఇస్తున్నారు. సారీ ఎక్కడ కనిపించట్లా. నేపాల్ చిక్కుడు అంట. పుష్పాష్ అంటే తెలుసా? మొన్న వెంకటేశ్వర గారు ఫోటో పెట్టారు. సరే నేను పెడతాను, గ్రూప్ లో పెడతాను. 365 days 1 feet రెడ్ బెండ. ఆ బీరకాయ ఒక్కొక్క ఆకుకి ఒక్కొక్క బీరకాయ వస్తుంది. ఒక గార్డెనర్ ఇక్కడ ఫ్రీగా ఇచ్చాడనమాట ఫెర్టిలైజర్. దాని గురించి బయో ఫెర్టిలైజర్స్ ఉంది, కెమికల్ ఫెర్టిలైజర్ కాదు. నేను ఆల్మోస్ట్ ఒక 6-7 years నుంచి వాడుతున్నాను. సో అతను మన ప్లాంట్ ఎగ్జిబిషన్స్ లో దాంట్లో కూడా స్టాల్స్ పెడతాడు. హీ హ్యాస్ బయోటిక్, దాని గురించి కాదు. సో నేను ఇవాళ గార్డెన్ మీట్ అవుతుందంటే నాకు ఒక శాంపిల్స్ అందరికీ పంపించేస్తాను. సో మీకు ఒకవేళ ఇది యూజ్ అయ్యి మీకు ఒకవేళ రిజల్ట్ వస్తుంది అనిపిస్తే యూ కెన్ ఆర్డర్ దిస్ ఫోన్ నెంబర్ జనరల్. బట్ ఇది మటుకు దిస్ ఈస్ ఫ్రీ ఫర్ ఎవ్రీబడి. సో ఇది ఎట్లా అంటే 100 ml పెట్టి పంపించేస్తాను.
సో 10 ml లేదా 5 ml ని 1 లీటర్లో కలుపుకొని అట్లా మామూలుగా ఇచ్చుకోండి 1 వీక్ అట్ వన్స్. మీరు మామూలుగా ప్లాంట్స్ అంటే కాదండి, వాటర్లో కలుపుకొని ప్లాంట్కి ఇవ్వండి. సో ఇదన్నమాట వీడియో మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.